మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్టు ఈ భయాను నయాను గెలిచినా పొట్ట విప్పి చూస్తే ఉండేదేముంటాయి, దొంగోట్లు మాత్రమే ఉంటాయి. అవినాష్ రెడ్డి గారు, మీరు నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలుగుతున్నారయ్యా? ఈ రోజు మీ ఓటమిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకు దిగజారుతారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్లగా ఏ రోజన్నా పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగిందా? ఎవరన్నా నామినేషన్ వేయడానికి వచ్చినా వాళ్ళని బెదిరించి గూండాయిజం రౌడీజాలు చేసి నామినేషన్లు వేయకుండా చేశారు. ఎవరన్నా నామినేషన్ వేస్తే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసి విత్డ్రా చేసుకునే విధంగా బెదిరించిన చరిత్ర మీది. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మీరు నామినేషన్లు వేసుకున్నారు, ఎన్నికల ప్రచారాలు చేసుకున్నారు, డమ్మీ నామినేషన్ గా మీతో పాటు 9 మంది క్యాండిడేట్లు, మిగతా మొత్తం 10 మంది మీ వాళ్ళు నామినేషన్లు వేసుకున్నారు, ప్రచారాలు చేసుకున్నారు, ఇవన్నీ చేసుకున్నారు. ఎక్కడ గాని కూటమి పార్టీలు ఏ రోజన్నా మిమ్మల్ని అడ్డుకున్నారా? ఏ రోజన్నా మీ నామినేషన్లు విత్డ్రా చేసుకోమని బెదిరించారా? లేదు. అంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే పులివెందుల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. ఈ రోజు ఓట్లు పడితే మీ బతుకు ఎలా ఉంటుందో రేపు కనబడబోతుంది. అందుకని మీ బతుకులు బయటపడతాయనే ఉద్దేశంతో మీరు ఈ రోజు వచ్చి పద్యాలు చెబుతూ ఉన్నారు. మేడిపై ఉండి చూడు మేలిమై ఉండి పొట్ట విప్పి చూడు పురుగులుండును అని. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఈ రోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. రేపు ప్రజాస్వామ్యవాదులు వేసిన ఓట్లతో ప్రజలు గెలిపించే నాయకులు రేపు ఎన్నిక కాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి అవినాష్ రెడ్డి గారు, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పుని స్వాగతించండి, అంతేగాని దొంగ సాకులు చెప్పొద్దండి అవినాష్ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. 30 ఏళ్ల మీ అవినీతి చరిత్ర, మీ నేర చరిత్రను ఈ రోజు ప్రజలు తిరగొట్టారు. అది గుర్తుపెట్టుకోండి.